జమిలి ఎలక్షన్స్ ఇక ఆగిపోయినాయేమో. ఎందుకంటే వాస్తవంగా జమిలి ఎన్నికలు అనేటటువంటిది ఒకేసారి అసెంబ్లీలకి పార్లమెంట్ కంటే రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి. అది ఎందుకంటే మొన్న వక్ఫ్ బిల్లు అట్లాగే ముందు గ్యారంటీ అమలు ఈ సెషన్లోనే అని చెప్పేసి ఆ తర్వాత దాన్ని వాయిదా వేసేసుకున్నారు. జమిలికి సంబంధించి ఇక బిల్లే లేదు అనుకుంటే ఇప్పుడు అది పెడుతున్నామని ప్రకటించడం అంటే ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్నటువంటి. ఇందులో రెండు కోణాలు. ఒకటి, ఆ బిల్లును ఓకే చేసేసి 2029లో అసెంబ్లీలకి పార్లమెంట్కి కలిపి ఎన్నికలు జరగడం, లేదా 2028లో డిసెంబర్ నాటికి జరిగేటటువంటి ఏదైతే తెలంగాణతో పాటుగా 4 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు దాదాపు 5 రాష్ట్రాల ఎన్నికలు. దాంతోపాటు ఈ జూన్ నాటికి అంటే మార్చి ఏప్రిల్ జూన్ నాటికి జరిగేటటువంటి 7 రాష్ట్రాలు ఉంది. 7, 4, 11 రాష్ట్రాలు కలిపేసి అప్పుడే పెట్టేసుకోవచ్చు. అప్పుడు ఎవరు పెద్దగా కాంప్లికేషన్ ఉండదు. కానీ టోటల్గా అన్ని రాష్ట్రాలని కలిపి జరపాలి అనుకునేటటువంటి నిర్ణయం ఏదైతే ఉందో రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి. కానీ అది పెట్టడానికే సిద్ధపడ్డారు. వాస్తవంగా హర్యానా ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికలు వీటిట్లో విజయం తర్వాతన బీజేపీ ఇక జమిలి ఎలక్షన్స్కి వెళ్ళకపోవచ్చు. అక్కడ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతిన్నది కాబట్టి కొంత తగ్గినాయి కాబట్టి సీట్లు, ఆ భయంతో జమిలి ఎలక్షన్స్ పెట్టేసేసి ఉత్తరప్రదేశ్తో కలిపి వెళ్ళిపోబోతున్నారు అన్నటువంటి సంకేతం వచ్చింది. అయితే ఎప్పుడైతే మహారాష్ట్ర, బీహారు, ఉత్తరప్రదేశ్ ఈ 3 కూడా చాలా కీలకమైనటువంటి దేశంలో అత్యధిక స్థానాలు ఉన్నటువంటి ఏరియాలు కాబట్టి అట్లాంటి సందర్భంలో జరుగుతుందంటే లేదు, ఇప్పుడు గెలిచినా సరే జమిలి ఎలక్షన్స్కే సిద్ధపడుతుంది అన్నది కనబడుతోంది. అయితే ఈ జమిలి ముందస్తు అవుతుందా లేకపోతే 2029లో అవుతుందా చూడాలి.